నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నెహ్రూ గారి అబ్బాయి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సార్తో మనకి ఎలాంటి న్యూమరాలజీ సందేహాలు ఉన్నా కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి లేదా పేర్లో కానివ్వండి ఎంత బలం ఉంది, మీరు ఎంత లక్కీ పర్సన్స్ అని తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. వితిన్ 25 మినిట్స్లో మేమైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మేలో పుట్టే వారి జాతకం ఎలా ఉంటుంది సార్? ముఖ్యంగా ఏ డేట్లో పుడితే బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి చెప్తారా? అమ్మ, మే ఇస్ వెరీ వెరీ స్పెషల్ అమ్మ. అంటే నెలల్లో తీసుకుంటే 5వ నెల. 5 అంటే పంచభూతాలు. ఓకే. సో 5 అంటే బుధుడు. లోషో గ్రిడ్ వేసుకుంటే 492 357 816 మధ్యలో ఉండి అన్ని నంబర్స్తో కాంటాక్ట్ అయ్యేది 5. సో వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. సూపర్గా అంటే ఎవరు ఏమనుకున్నా మీతో ఈ పని చేయించాలి, ఎలా అయినా సరే మీకు మాయ చేసి ఆ పని చేయించుకుంటారు. మీ దగ్గర ఆ భూమి అమ్మించుకోవాలి, మంచి మాయ మడిచి అమ్మించుకుంటారు. మీ దగ్గర ఈ భూమి కొనిచ్చుకోవాలి, కొనిపిస్తారు. సో 5 వాళ్ళు అందగాళ్ళు, మాటకారులు, మాటలతో మాయ చేయగలరు, విపరీతమైన తెలివి. అండ్ వీళ్ళేమంటే యూజువల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. సో అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన సేమ్ క్వాలిటీస్ మారవు నాన్న, అమ్మాయినా అబ్బాయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మేలో పుట్టిన కొంతమంది సెలబ్రిటీస్. సో మే 1 అజిత్ హీరో తమిళనాడు, అనుష్క శర్మ మే 1, ఆనంద్ మహేంద్ర బిజినెస్ టైకూన్ ఆయన మే 1, తర్వాత సత్యజిత్ రాయ్ మే 2, త్రిషా కృష్ణన్ మొన్నే బర్త్డే చేసుకుంది మే 4. సో రవీంద్రనాథ్ ఠాగూర్, సాయి పల్లవి మే 9, విజయ్ దేవరకొండ మే 9, ఓకే, ఆదా శర్మ మే 11, సో వహీదా రెహమాన్ యాక్ట్రెస్ మే 14, సన్నీ లియోన్ మే 13, మాధురి దీక్షిత్ ఫేమస్ యాక్ట్రెస్ మే 15, విక్కీ కౌశల్ మే 16. సో ఈ మేలో పుట్టిన వాళ్ళు వాళ్ళ టాలెంట్తో బయట వస్తారు. ఇది సినిమా రంగమనే కాదమ్మా, దే ఆర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్స్, యాక్టర్స్ అనేది గుర్తుపడతారని వీళ్ళ పేర్లు ఎక్కువ చెప్తున్నాను. సో మేలో పిల్లలు పుట్టి ఉంటే వీళ్ళ పేర్లో కానీ మనము 5 లెటర్స్ కానీ 6 లెటర్స్ కానీ 7 లెటర్స్ పెడితే వీళ్ళు అద్భుత శక్తులు పొందుతారు. చాలా కలిసి వస్తుంది. ఎస్, ఈ పేరులో ఈ 9 నంబర్స్ ఉండకూడదు. 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఈ 9 నంబర్స్ లేకుండా 100లో 91 ఏది ఉన్నా కూడా వీళ్ళని ఏ శక్తి ఆపలేదు. సార్, ఈ నంబర్స్ అన్ని కూడా ఏ లెటర్స్ కిందికి వస్తాయి చెప్తారా ఒకసారి? అంటే ఎలా అంటే అమ్మా, ఒక పేరు కూడినప్పుడు ఒక సంఖ్య వస్తుంది, ప్రతి లెటర్కి ఒక సంఖ్య. మనము 2 సిస్టమ్స్ ఫాలో అవుతాం, చాల్డీన్ అండ్ పైథాగరస్. అవును. అందుకే మీకు ఏం చెప్తున్నానంటే, మన కిరణ్ టీవీ చూసే ప్రేక్షకులు వాళ్ళ పేర్లో బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ పెడితే 24 అవర్స్లో, ఎందుకంటే వాళ్ళకి ఏ నంబర్ ఎక్కడ వై ఓవలా కాన్సెంట్ తెలియదు కాబట్టి నేను వాళ్ళకి ఫ్రీ సర్వీస్, పేరు బాగుంది రిప్లై ఇస్తాను. వాళ్ళ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే దే కెన్ టేక్ మై అపాయింట్మెంట్. మంచి నంబర్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఎలా ఉంటుందంటే అమ్మా, ప్రతి ఒక్కరికి ఒక లక్కీ నంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేలో పుట్టారు, వాళ్ళ పేరులో 3వ నంబర్ ఉంటే ఫెయిల్యూర్స్ వస్తాయి. మేలో పుట్టిన వాళ్ళ పేరు ఎన్ లెటర్తో ఉన్నా, హెచ్తో ఉన్నా, యూతో ఉన్నా, వితో ఉన్నా తిరుగు లేకుండా పైకి వెళ్ళిపోతారు. సో లైక్ విజయ్ దేవరకొండ వి, అవును, వి స్టార్టింగ్ లెటర్. సో మేకి వి చాలా సపోర్టింగ్. 0 to పెద్ద హీరో. అవును. ఇప్పుడు విజయ్ దేవరకొండ తెలియని ఎవరున్నారు తెలంగాణ, ఆంధ్రాలో? అస్సలు లేరు. మోస్ట్ పాపులర్ లీడర్. అండ్ రష్మిక మందన మ్యారేజ్ అయినాక ఇంకా 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 ఫేమస్. సో అతని పేరులో 16 అక్షరాలు రావడం వల్ల టాప్ అండ్ ఫాల్, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇది నేను ఆల్మోస్ట్ 5 ఇయర్స్గా చెప్తున్నాను. 16 అక్షరాలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది, ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది, పోలవరం ప్రాజెక్ట్ 16 లెటర్స్ లేట్ అవుతుంది. సో పేరు బాగుండాలి, డేట్ ఆఫ్ బర్త్ బాగుండాలి, అప్పుడు ఒక మ్యాజిక్ అవుతుంది. పేరు బాగుంటేనే అన్ని బాగున్నట్టు. పేరే మంత్రమ్మ. మన పేర్లన్నీ దేవుడి పేర్లే. సో ఇప్పుడు మనం పేరుని ఒక పేరు పెట్టుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతి.
సర్రు అంటే ఆ పేరులో దైవత్వం పోయి నెగిటివ్ వస్తుంది. నిజం చెప్పాలంటే అసలు పేర్లు దైవత్వం, ముద్దు పేర్లు దెయ్యాలు. ఓకే సగం పేర్లలో విషం ఎక్కువ ఉంటుంది. సార్ మోస్ట్లీ దేవుళ్ళ పేర్లే పెట్టుకుంటాం మనం 100% అందరం అమ్మా, కూడా. 100%. నా పేరు కూడా గాయత్రి, దేవత Yes. పేరే. అది మంత్రం కదా, గాయత్రి మంత్రం. సో ఇవన్నీ కూడా ఈ పేర్లు మన పుట్టుకు అనుకూలంగా, ఇప్పుడు మీ బట్టలు మీకు కుడితే మీరు అందంగా ఉంటారమ్మా. డేట్ ఆఫ్ బర్త్ బైస్ చేసుకొని 1లో పుట్టారు మేలో, వాళ్ళ పేరులో 6 అక్షరాలు వద్దు. 2లో పుట్టిన వాళ్ళకి 9 అక్షరాలు వద్దు. 3లో పుట్టిన వాళ్ళకి 6 అక్షరాలు, అలా శాస్త్రం ఉంది. దానికి అనుకూలంగా పెట్టుకుంటే మనల్ని ఎవరు ఆపలేరు. తప్పకుండా సార్. మేలో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది, వాళ్ళకి బాగా ఎలాంటి లక్కీ నంబర్స్ అయితే సెట్ అవుతుంది, వాళ్ళ నేమ్స్ కూడా ఏ లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి అని మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీకున్న సందేహాలు అన్నీ కూడా సార్ ద్వారా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.